మళ్ళీ ఏదైనా కుట్ర పన్నుతున్నారా? లేదు రుక్మిణమ్మా, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తాగొస్తాను. కుదరదు. మైసమ్మ వచ్చేంత వరకు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండండి. దాహంతో చచ్చిపోయేలా ఉన్నారు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయనకిస్తాను. వద్దని చెప్పాను కదా. మైసమ్మ వచ్చేంత వరకు అలాగే ఉండండి. రుక్మిణమ్మ, మేమెక్కడికి పారిపోం, బుద్ధిగా జైలుకి వెళతాం. కాస్త మంచినీళ్ళు తాగుతామమ్మా. సరే స్వరాజం, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు. అలాగే. మా ఆవిడ రుక్మిణిని అటాక్ చేయబోతుంది. ఈలోగా నేను తన్ని కబుర్లో పెడితే సరిపోతుంది. రుక్మిణమ్మ, ఇంకొకసారి ఆలోచించు. దయచేసి మమ్మల్ని వదిలేయమ్మా. ఈ కర్రతో నాలుగు గుర్తించమంటావా? వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. ఇదేంటి, నన్ను రమ్మని చెప్పారు, ఇంటికి గొల్లం పెట్టింది. మైసమ్మ పొలిపిడి నన్ను కొట్టి పారిపోయారు. ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ దొరకలేదు. పారిపోయారు రుక్మిణి గారు. చేతికి దొరికిన వాళ్ళని వదిలేశాను. డోంట్ వరీ రుక్మిణి గారు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, అన్ని పోలీస్ స్టేషన్లో పంపించి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాను. పూజ చాలా బాగా జరిగిందమ్మా. చాలా బాగా జరిగింది. ఇక మనకు అన్ని మంచి రోజులే. అత్తయ్య, నన్ను క్షమించండి. వాళ్ళ మాయలో పడి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. అర్జున్ బాబు, అందులో నీ తప్పేమీ లేదు. నీ వల్ల ఒక నిండు ప్రాణం పోయిందన్న బాధలో నువ్వు అలా చేశావు. నా అల్లుడు గొప్పవాడని, ఒక మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఎంతో సాయం చేస్తాడని తెలిసి నేను చాలా సంతోషించాను. థ్యాంక్స్ అత్తయ్య. మైసమ్మ, వాళ్ళని అరెస్ట్ చేయించావా? లేదు సార్,
వాళ్ళు తప్పించుకున్నారు.